గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముళ్ళు. రే సరిపోదురా, ఇక్కడి నుంచి వెళ్ళి కూడా తమ్ముళ్ళు ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి రా. మీకు ఆకలి ఎంత అయితే అంత గట్టి కూడా రా. ఆకలి అయితే లేదు అంటే కడుపు నుండి తినచ్చిల్లు, నాకు ఆకలి అవుతుంది. నేను ఏందో తొందరపడి 3:30 2:30 అనుకుని వచ్చేసి ఇక్కడ 2 గంటలకే ఉన్నా, హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేసి. ఇక నాకు ఆకలి అవుతుంది రాములా. కానీ సక్సెస్లో ఆకలి కూడా తెలియదు కదా, ఎవరైనా మాట్లాడుకోవడానికి ఉంటే అది తెలియకపోవు. కానీ నేను ఒక్కరినే వచ్చి చైర్లన్నీ నేనే వేసుకొని పోస్టర్లన్నీ అన్నీ నేనే తుడుచుకొని స్టాండీస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఎనీహౌ మనందరం కూడా ఇప్పుడు చూశారు కదా, నేను మొన్ననే చెప్పిన థియేటర్లో మంచి సినిమా ఇది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది ఒక్కటి మాత్రమే చెప్పగలను. శ్రీ విష్ణు అన్న ఎన్ని సినిమాలు మనల్ని నవ్వించడానికి ఆయన కావాలంటే తగ్గిండు, కావాలంటే మోసిండు, ఉరికిండు, పరిగెత్తిండు, మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నించిండు. అందులో భాగమే హుస్సేన్ షా కిరణ్ అన్న, అలాగే మన లైట్ బాక్స్ కాంబినేషన్లో కావచ్చు, వీళ్ళందరూ మన సార్ కావచ్చు, సందీప్ గారు కావచ్చు, మనకి శ్రీ విష్ణు అన్న, మా అందరి పాత వాళ్ళందరూ కొత్తగా చూపెట్టడానికి ట్రై చేసి ఒక కొత్త కథను, ఒక పాప శ్రీ విష్ణు అన్నను చూస్తే మనకు చిన్నప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో, మన కలిసి ఉందాం రా సినిమాలు, అలా ఫ్యామిలీ సెంటిమెంట్లలో వెంకటేష్ గారిని మాకు చూసినట్టుగా నేను నిజంగా అన్న శ్రీ విష్ణు అన్న రోల్ ఏదైతే పాపతో ఉన్న సెంటిమెంట్లలో నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది మీ పాత్రలో. అలాగే మీరు సస్పెన్స్ చేసినప్పుడు ఇంతకుముందు సినిమాలో సామజవరగా మన కాంచలి మీ బాడీ లాంగ్వేజ్ మీరందరూ కూడా యూత్తో పాటు పోటీ పడి మీరు చేస్తున్న ఈ సినిమాలో సెటిల్గా ఒక పాదం కదపకుండా సీన్లు నడిపించే క్రమంలో ఒక స్క్రీన్ ప్లే కావచ్చు, ఒక ప్రతి విషయంలో సుదర్శన్ అన్న కావచ్చు, అయ్యప్ప శర్మన్న కావచ్చు, చిన్న రోల్ అయినా కానీ ముద్దుగా చేసుకుంటూ, కానీ ఇలా టెక్నీషియన్లలో మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి డిఓపి గారిని పొగిడి డిఓపి గారు మంచి షార్ట్స్ పెట్టారని చెప్పి, ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ వర్క్ అంతా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మస్తు ఇచ్చిండన్న. కొన్ని సీన్లల్లో భలే వచ్చింది. కానీ అంటే ఆ సీన్లో మనందరం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా పనిచేసిల్లని చెప్పి ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి కూడా మనల్ని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను మన ప్రేక్షకులందరికీ, ఈరోజు సాటర్డే, రేపు సండే, మీరు ఒక మంచి సినిమాను చూడాలి, ఫ్యామిలీతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అంటే శ్రీ విష్ణు దగ్గర కొత్త కథ చూడాలి, హుస్సేన్ షా కిరణ్ ఎవరో తెలుసుకోవాలి, లైట్ బాక్స్ ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకోవాలంటే థియేటర్కి రండి. చక్కగా ఫ్యామిలీతో మంచి పాప, మరి శ్రీ విష్ణు అన్న, సుదర్శన్ అన్న, చిన్నన్న దగ్గర నుంచి నా వరకు ఎవరెవరు ఏం చేశారో ఓ కొత్త కథ, మీరు ఊహించకుండా మీరు మెచ్చేటట్టుగా ఉన్నటువంటి చిత్రం ఖచ్చితంగా మృత్యుంజయ. థ్యాంక్ యూ మధ్యలో ఎందుకు నా వైపు చూసి మృత్యుంజయ అని ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చావు? అంటే ఇప్పుడు వాళ్ళందరూ చూస్తావు, వాళ్ళందరూ ఒక్కొక్కరు వీడియోలు చూస్తారు, నువ్వే నన్ను చూస్తున్నావు, అది నాకు చాలు కదా. నేను ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కళ్ళని చూస్తాను, తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి. లేదు రచ్చ, అందరు నీ వైపు చూసేలా చేశారు. సినిమా పరిగెడుతుంది అన్నారు కదా, హీరోయిన్ పరిగెత్తుతూ ఉన్నారు కదా, దానికి లీడ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు సినిమాలో. థ్యాంక్ యూ రచ్చ. సో ఇలానే మంచి మంచి రోల్స్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ